అవధానంలో కొప్పరపుకోలు పద్యాలు ఎలా ఉంటాయంటే ప్రబంధ తుల్యంగా ఉంటాయి. వాళ్ళు కూర్చొని ప్రబంధం రాస్తే ఎలా ఉంటుందో ఓ మహాకవి వాళ్ళ పద్యం కూడా అలాగే ఉంటుంది. అది సమస్యాపూర్ణైనా, దత్తపదైనా, వర్ణనైనా, ఏదైనా ఒక ప్రబంధ పద్యంలాగా కొప్పరపుకోలు పద్యం ఉంటుంది. వాళ్ళ సభల్లో, అవధాన సభల్లో పాల్గొనే పుచ్చకులు, అలాగే సంచాలకులుగా, సభాధ్యక్షులుగా ఉన్నవాళ్ళు కూడా మహనీయులు. ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వవిద్యాలయం లాంటి వారు. వాళ్ళ పేర్లు కొన్ని మీకు చెప్తాను. ఆ పేర్లు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, గుండె దడ పుడుతుంది, రోమాలో నిక్కబొడుచుకుంటే అటువంటి మహనీయులు కొప్పరపుకోల అవధాన సభల్లో, ఆసు కవిత సభల్లో పాల్గొన్నారు. వారి పేర్లు చెప్తాను. బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, వీరిని అపర ఆదిశంకరాచార్యులు అంటారు. సంస్కృత కవి, మహాకవి, మహాపండితుడు మరియు మహర్షి బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు. ఈయన గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం వారు. ఇంకొక మహనీయుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ఈయన రమణ మహర్షికి ఆ పేరు పెట్టిన మహర్షి, మహాకవి, మహాపండితుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ఈయన అనేకసార్లు కొప్పరపుకోల సభల్లో, అవధాన సభల్లో, ఆచుకవి సభల్లో పాల్గొన్నాడు. ఇంకొక ఆయన వావిళ్ళకొలను సుబ్బారావు గారు. ఆయన్ని వాసుదాసు గారు అంటారు. ఇప్పుడు మనం ఒంటిమిట్ట కోదండరామాలయం, కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయం ఈరోజు ఇంత వైభవంగా ఉందంటే అంతా ఆయన పుణ్యమే. ఆయన ఒక మహర్షి. ఇలాంటి మహర్షులు వేదం వెంకటరాయ శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, ఇలా ఎంతోమంది, బలిజేపల్లి లక్ష్మీకాంతం, కాలకూరు నారాయణరావు, ఇలాంటి మహాకవులు, మహాపండితులు ఎంతోమంది కొప్పరపుకోల అవధాన ఆసుకవి సభల్లో పాల్గొని వారు ఆసుగా పద్యం చెబుతుంటే, అత్యంత వేగంగా అవధానం చేస్తుంటే, ప్రబంధతుల్యంగా పద్యాలు చెబుతుంటే ఆశ్చర్యపై ఆనందపడి పరమాశ్చర్యంగా అద్భుతంగా ప్రశంసిస్తూ చెప్పిన పద్యాలు మన మధ్యనే ఎన్నో ఉన్నాయి.